హే లేడీస్, ఈరోజు ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. భర్తలు మనపై విమర్శలు చేసినప్పుడు ఎలా స్పందించాలి అని. వైఫ్స్గా మనం చాలా ఎమోషనల్గా ఉంటాము, కానీ ప్రతి విమర్శ ఒకేలా ఉండదు కదా. 3 రకాలుగా వస్తుంది. సూచనల రూపంలో ఒక విమర్శ వస్తుంది. ఇలా కాకుండా అలా చేస్తే బాగుండేది కదా అని. ఇది ఉద్దేశం మంచిదే, ఆయన హెల్ప్ చేయడానికి చెప్పారు అనుకుందాం. హట్ కాకుండా కామ్గా వినండి, స్మైల్తో సింపుల్గా చెప్పండి, అవునండి ఈసారి పక్కాగా ఇలా చేస్తాను అని. అప్పుడు ఆయన రెస్పెక్ట్ ఫీల్ అయ్యి హ్యాపీగా ఉంటారు. కాస్త ఘాటుగా చెప్పే విమర్శ, ఇది కూడా రాదా నీకు అన్నప్పుడు డైరెక్ట్గా హర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. రియాక్ట్ అవ్వకండి, డీప్ బ్రెత్ తీసుకోండి, తర్వాత కామ్గా చెప్పండి, మీ మాట నిజమేనండి, కానీ మీరు చెప్పిన తీరు నన్ను కాస్త బాధ పెట్టింది అని. ఇది ఆయన హార్ట్కి టచ్ అవుతుంది. చిన్న చూపు లాంటి విమర్శ, బాగుంది నీ పని, ఇంకా ఏమన్నా మిగిలిందా. ఇది పెయిన్ని సర్కాస్టిక్గా చెప్పడం. నన్ను చిన్న చూపు చూడకండి, నేను నన్ను మార్చుకుంటున్నా, మీరు ప్రోత్సహిస్తే ఇంకా బాగా చేస్తాను అని. విమర్శ వచ్చినప్పుడు దానికి ఎలా స్పందిస్తాము అనేదే మన బంధాన్ని బలోపేతం చేసే విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంకా ఇలాంటి వైఫ్ ఎంపవర్మెంట్ వీడియోస్ కోసం ఫాలో చేయండి గృహశక్తి. లెట్స్ గ్రో టుగెదర్, calmly, smartly, beautiful.